వీరిని కుటుంబ సభ్యులు తిరస్కరించారు. అనాథులుగా, నిరాశ్రయులుగా వీధిని పడుతున్నారు. ఎలాంటి మద్దతు లేకుండా గత 24 సంవత్సరాల నుండి ఆటో రాజా మరియు అతని బృందం ఈ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. మేము మదర్ తెరీసాను చూడలేదు, కానీ ఆమె గురించి విన్నాము. మేము ఆమెను కోల్పోయాము, కానీ మనం ఆమెను మళ్ళీ ఆటో రాజా ద్వారా చూస్తున్నాము. పేదరికం వలన చాలా మంది వీధుల్లోనే గడుపుతున్నారు. ఏదో ఒక రోగముతో బాధపడుతూ నయం కాకుండా ఉన్నారు. తన నిస్వార్థమైన ప్రేమతో ఇటువంటి ప్రజల బాధ్యత ఆటో రాజా తీసుకుంటున్నాడు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న స్త్రీ యొక్క చేతులను ఆయన శుభ్రం చేస్తాడు. చంకలలో పేరుకుపోయిన బంకలాంటి మట్టిని ఆయన శుభ్రం చేస్తాడు. ఆంధ్రాకు చెందిన ఈ వ్యక్తి ఒక అరుదైన రోగము కలిగి ఉన్నాడు. అతని ఎముకలు, చర్మం విడిపోతూ ఉండేవి. ఆటో రాజా అతనికి చికిత్స చేశాడు. ఇప్పుడు అతని ముఖంపై చిరునవ్వు ఉంది. ఆటో రాజా విరిగిపోయిన అతని కాళ్ళు నుండి పురుగులను శుభ్రం చేశాడు. ఇలాగా అనేకం ఆయన చేశాడు. గత 24 సంవత్సరాలలో ఇక్కడ అనేక మంది చనిపోయారు. అయితే వారు చనిపోకముందు వారి చివరి కోరికలను తీర్చి వారు శాంతితో గౌరవప్రదముగా చనిపోయేటట్లు చేశాము. గత 24 సంవత్సరాలలో 9,000 కంటే ఎక్కువైన భౌతిక కాయాలకు అంతిమ సంస్కారం చేశాము. ఇక్కడ 800 మంది కంటే ఎక్కువైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలు సంరక్షించబడుతూ ఉన్నారు. ఈ లోకములో మొదటి డిజిటల్ భిక్షువాడు నేనే. నా జనం కోసం నేను భిక్షం అడుగుతాను. నేను పేదల కోసం, వీధి ప్రజల కోసం, నిరాశల కోసం వేడుకుంటాను. మా కాడ 750 మంది ఉన్నారు. 3 సారి భోజనం, ఆశ్రయము, వైదికం ఇస్తున్నాము. నాకు ₹1 ఇవ్వండి ప్లీజ్. ఈ వీడియోని స్కిప్ చేయదు. నా పేరు ఇషాక్. నా ఊరు హుబ్లీ, ధార్వాడ్. నా ఇంటి వాళ్ళు నన్ను దూరం చేశారు. నేను రోడ్డుకి వచ్చాను. జనాలు నన్ను కొట్టారు. భోజనం లేక చాలా కష్టం పడాను. ఆటో రాజన్న నన్ను కాపాడారు. నా జీవితాన్ని మంచిగా చేశారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కిచెన్లో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. స్నేహితులకు నమస్కారాలు. నా స్నేహితులారా, ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కు ప్లీజ్ షేర్ చేయండి.